హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఇవాళ ఎగ్ కీమా మసాలా రెసిపీని డాబా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియోలో చూపిస్తానండి. ఇది రైసు, రోటీ, పుల్కాలోకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా ఈజీనే. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 4 ఎగ్స్తో చేసి చూపిస్తున్నానండి. ఎగ్స్ని కొంచెం గట్టిగా ఉడకబెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఎగ్తో అయితే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. చిల్లీ ఎగ్, ఎగ్ రోస్ట్, ఎగ్ మసాలా, అలా ఒక 20 డిషెస్ వరకు ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సైజు ముక్కలుగా అన్నింటినీ కట్ చేసుకోవాలండి. అన్నింటినీ ఇలానే కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఆవాలు బాగా వేగాలి, అంటే చిటిపట్టలాడాలి. మనం ఏ కూరలో వేసుకున్నా సరే ఆవాలు వేగాలండి, లేకపోతే మనకు అక్కడక్కడ చేదులా తగులుతాయి. ఇప్పుడు ఆవాలు వేగిపోయాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. దీంతోపాటు ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకుని ఇలా ఆయిల్లో ద్వారగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కల బదులు మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. ఇవి మీడియం సైజు 2 ఉల్లిపాయలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిని మగ్గించుకోవాలి. మీరు కొంచెం ఫ్లేమ్ పెంచినట్లయితే అక్కడక్కడ ఒక చోట వేగకుండా ఉండిపోతుంది. కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి. ఈ పసుపుతో పాటు ఉల్లి కూడా బాగా మగ్గిపోతుంది. సరే, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి. ఇవి మీడియం సైజు 2 టమాటాలండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకున్నాక అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసాను. సాల్ట్ వేసాక టమాటా మగ్గినంత వరకు కూడా ఎలా తిప్పుతూనే ఉండాలండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టమాటా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూను జీరా పౌడరు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఈ కారంతో పాటు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూను పెప్పర్, అంటే మిరియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా చేయండి ఫ్రెండ్స్. సరే, చక్కగా వేగిపోయింది కదా, ఇదంతా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ని మిక్స్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ మనం ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ కొంచెం మునిగేటట్టు వేసుకుంటే చాలండి. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మునిగినంత వరకు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడలేదని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసాను. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా దగ్గరగా అయినంత వరకు కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ఒక్కసారి వాచ్ చేయండి. ఇలా దగ్గరకు అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి, కానీ వేస్తే బాగుంటుంది. నాకైతే ఈ కూర చాలా బాగా కుదిరిందండి. కైమా నిజంగా రైస్లోకైనా చపాతీలోకైనా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు నేను చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.